హాయ్ అండి. వెల్కమ్ టు ఆచార్యశ్రీ అకాడమీ. మనము ఇండియన్ పాలిటీ సంబంధించిన కోర్సులో ఇవాళ ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చూద్దామండి. అంటే ప్రియాంబుల్ గురించి చూద్దాం. సో ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ లో రాసినప్పుడు ఇలా ఉందండి ఫార్మేట్. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adapt, enact and give to ourselves this Constitution. ఇలా కాన్స్టిట్యూషన్లో దాని ప్రియాంబుల్ గురించి రాయటం జరిగిందండి. సో వాట్ ఈజ్ ప్రియాంబుల్, అసలు ప్రియాంబుల్ అంటే ఏంటి అంటేనండి, it is an introductory statement in a document that explains the document's philosophy and objectives. అంటే గనక మనం ఒక బుక్ గనక రాసుకున్నాం అనుకోండి, దాని గురించి ఫార్వర్డ్ అంటే ముందు మాట అంటాం చూసారండి, అదే ఈ ప్రియాంబుల్ అన్నమాట. ఈ ప్రియాంబుల్ గనక ఒకసారి చూస్తే మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న టోటల్ ఫిలాసఫీ ఏంటి, దానికి సంబంధించి మన యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి అనేది మొత్తం కూడా ఈ ప్రియాంబుల్లో తెలుస్తుందండి. సో ఈ ప్రియాంబుల్లో ఏమేమి రిప్రజెంట్ చేస్తుందంటే గనక ఇంటెన్షన్ ఆఫ్ ఇట్స్ ఫ్రేమర్స్. ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు ఎవరైతే ఫ్రేమర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క అసలు ఉద్దేశం ఏంటి, దీనికి ముందు ద హిస్టరీ బిహైండ్ ఇట్స్ క్రియేషన్. ఇది క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క హిస్టరీ ఏంటి, దాని కోర్ వాల్యూస్ ఏంటి, అండర్ గ్రౌండ్ గా ఏం జరిగింది, తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ ద నేషన్స్, కంప్లీట్ గా ఇండియాలో ఎలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారు, ఇవన్నీ కూడా ఒక్క ప్రియాంబుల్ గనక మనం చూస్తే ఈజీగా అర్థమైపోతుందండి. సో ద ప్రియాంబుల్ బేసికల్లీ గివ్స్ ద ఐడియా ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్. అసలు దాంట్లో ఏముందనే చూడొచ్చండి. సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్, స్టేట్మెంట్ ఆఫ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్, డేట్ ఆఫ్ ఇట్స్ అడాప్షన్. అంటే ముందు దాంట్లో చూడండి, అసలు మొత్తం వర్డింగ్ లో ఉంది, మొత్తం మన దాన్ని ఎలా ఉందనేది సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. తర్వాత వీటిలో ఎలా ఉండాలి ఫీచర్స్ అనేవి, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. అలానే దీన్ని ఎప్పుడు ఎనాక్ట్ చేసుకున్నారు, అడాప్ట్ చేశారు అనేది కూడా దీంట్లో చెప్పడం జరిగిందండి. సో నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ద ప్రియాంబుల్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసలు ఈ ప్రియాంబుల్ ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే కనుక మనం మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చెప్పుకున్నామండి. ఏది December 9th ఫస్ట్ మీటింగ్ మనకి జరిగింది అని చెప్పేసి, అలానే 11th సెకండ్ మీటింగ్ జరిగింది, అలాగే December 13th థర్డ్ మీటింగ్ లో ఏం చేశారు అంటే కనుక నెహ్రూ గారు ఇది ప్రవేశపెట్టారు అని చెప్పేసి కూడా అనుకున్నామండి. తర్వాత మీటింగ్ వచ్చేటప్పటికి చూడండి, నెహ్రూ గారు ప్రవేశపెట్టిన జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేశారో చూడండి. ఏది January 22nd 1947 నాడు దీన్ని ప్రవేశపెట్టడం, యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో హిస్టరీకి మేజర్ ఇంపార్టెన్స్ ఇదండి. తర్వాత అసలు కాంపోనెంట్స్, ప్రియాంబుల్ ఉన్న కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై ద ప్రియాంబుల్ దట్ ద సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లైస్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. మొత్తం టోటల్లో ప్రియాంబుల్లో ఏం చూపిస్తున్నారంటేనండి, కాన్స్టిట్యూషన్ కి అథారిటీ ఎవరు, సోర్స్ ఎవరు అంటే కనుక పీపుల్ ఆఫ్ ఇండియా. అలానే ప్రియాంబుల్ డిక్లేర్స్ ఇండియా టు బి ఏ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ వర్డింగ్ మనకి బిట్స్ లో ఇస్తుంటారండి, ఏది సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్. ఈ వర్డింగ్ అనేది ఇలానే ఈ లైన్ లోనే గుర్తుపెట్టుకోవాలండి. సో ఈ వర్డింగ్ ఎక్స్ప్లెనేషన్ మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ద ఆబ్జెక్టివ్స్ స్టేటెడ్ బై ద preamble are to secure justice, liberty, equality unto all citizens and to promote. చూడండి, అందరికీ ఈక్వల్ జస్టిస్ ఇవ్వాలి, స్వేచ్ఛని ఇవ్వాలి, న్యాయాన్ని ఇవ్వాలి, అండ్ ప్రమోట్ ఫ్రెటర్నిటీ,
ఇది కూడా సౌభ్రాతృత్వం అనేది కూడా మనం పెంపొందించాలి అనేది టోటల్ గా దీంట్లో చెప్పారు. అలానే డేట్ కూడా చూడండి, ఎప్పుడు ఎనాక్ట్ చేసుకున్నాం అనేది కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇది కాంపోనెంట్స్ ఆఫ్ ప్రియాంబుల్. నెక్స్ట్ కీవర్డ్స్ అండి. ఇప్పుడు మనం వర్డ్స్ ఎక్స్ప్లెనేషన్ లోకి వస్తున్నాం. కీవర్డ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ చూసారండి, ఏది ఈ వర్డింగ్స్ ఏవైతే టోటల్ ఉన్నాయో జస్టిస్ ఈ వర్డింగ్స్ అన్నిటికీ మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. Keywords in the preamble. We the people of India. It indicates the ultimate sovereignty of the people of India. సో పీపుల్ ఆఫ్ ఇండియా అంటే మొత్తం ఎవరి మీద డిపెండ్ అయిందండి? కాన్స్టిట్యూషన్ కానీ దేశం అంతా కూడా పీపుల్ ఆఫ్ ఇండియా మొత్తం మన ప్రజల మీదే ఆధారపడింది అని చెప్తున్నారు. ఓకేనా అండి? ఇది నెక్స్ట్. తర్వాత సావరిన్. సావరిన్ వచ్చేటప్పటికండి ద టర్మ్ means that India has its own independent authority and it is not a dominion of any other external power. Sovereignty means the independent authority of the state not being subject to the control of any other state or external power. ఒకసారి చూడండి, సావరిన్ అంటే ఏం లేదండి, ఇది మన దేశం యొక్క పవర్ కంప్లీట్ గా మన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం వేరే వాళ్ళ దాని మీద డిపెండ్ అవ్వమన్నమాట. అంటే ఒక డెసిషన్ గనక తీసుకుంటే అది కంప్లీట్ గా ఇండియన్ గవర్నమెంటే తీసుకుంటుంది, కానీ ఎక్స్టర్నల్ పవర్ ఏదైనా మన దాని మీద ప్రెషర్ చేస్తే దానికి లొంగి మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకోము. ఎగ్జాంపుల్ గా చెప్పాలనుకోండి, మనము ఇండియా వాళ్ళు ఎక్కువగా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటేనండి పెట్రోల్ ఇరాన్ ఇటువైపు కంట్రీస్ నుంచి తెచ్చుకుంటారు. ఇరాన్ అనేది అమెరికాకి పడదు. అప్పుడు అమెరికా వాళ్ళు ఏం చెప్పారు, మీరు ఇరాన్ నుంచి తెచ్చుకునే ఏవైతే ఉన్నాయో పెట్రోలియం ప్రోడక్ట్స్ ని తగ్గించండి అన్నారు. కానీ కంప్లీట్ గా మన వాళ్ళు తగ్గించగలుగుతారండి? తగ్గించరు. ఎందుకు అంటే కనుక మన డెసిషన్ మనది. సో అలా ఒక రకంగా చెప్పాలంటే సీతయ్య అనమాట అండి, ఎవరి మాట వినరు ఇండియా అనేది. సావరిన్ అనే దానికి మనం ఈజీగా అది చెప్పొచ్చండి. నెక్స్ట్ సోషలిస్ట్. సోషలిస్ట్ అంటే చూడండి, ద టర్మ్ మీన్స్ ద అచీవ్మెంట్ ఆఫ్ సోషలిస్ట్ ఎండ్స్ త్రూ డెమోక్రటిక్ మీన్స్. సోషలిస్ట్ అంటేనండి సమాజంలో అందరికి ఈక్వాలిటీగా ఉండాలి, అండ్ అప్ అండ్ డౌన్స్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి తక్కువగా ఉండాలి అనేది దీని ద్వారా చెప్తుందండి. మనకి కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు అండి ఇది లేదు సోషలిస్ట్ అనే వర్డ్. దీన్ని ఎప్పుడు యాడ్ చేశారయ్యా అంటే కనుక 42nd అమెండ్మెంట్ ఇన్ 1976 అండి. మనకి టోటల్ గానండి ప్రియాంబుల్ ఇప్పటిదాకా ఒక్కసారి మాత్రమే అమెండ్ చేయడం జరిగింది. అది ఎప్పుడు అంటే కనుక 42nd అమెండ్మెంట్ ద్వారా 1976. ఈ 1976 ఈ 40th అమెండ్మెంట్ ని ఏమని పిలుస్తారంటే మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారండి. ఇది ఎవరి టైంలో జరిగింది అంటే కనుక ఇందిరాగాంధీ గారి టైంలో జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి సెక్యులర్. ఇది కూడా 42nd అమెండ్మెంట్ లోనే యాడ్ చేస్తారు. సో ద టర్మ్ మీన్స్ దట్ ఆల్ రిలీజియన్స్ ఇన్ ఇండియా గెట్ ఈక్వల్ రెస్పెక్ట్, ప్రొటెక్షన్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్. ఇండియాకి ఎటువంటి మతము లేదు, మన ఇండియాలో అన్ని రిలీజియన్స్ కూడా ఈక్వల్ రెస్పెక్ట్, ప్రొటెక్షన్ అనేది వస్తుంది చెప్తాం. సెక్యులర్ అనే వర్డ్ కి మనం ఇంకా చెప్పుకోవాలంటే పక్కన పాకిస్తాన్ ఉందనుకోండి, అదేంటి కంప్లీట్ గా ఇస్లామిక్ కంట్రీ అని చెప్పొచ్చు. అమెరికా తీసుకున్నాం అనుకోండి క్రిస్టియానిటీ కంట్రీ అని చెప్పొచ్చు. బట్ కానీ ఇండియాలో మనం ఏమైనా చెప్పగలుగుతామండి ఇండియాలో పలానా మతం గవర్నమెంట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్పి చెప్పలేము. ఎందుకంటే దో ఇండియాలో హిందూస్ ఎక్కువ మెజారిటీ ఉన్నా కూడా మనం ఎక్కువ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి? గవర్నమెంట్ మైనారిటీస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో ఏ మతాన్ని ఈక్వల్ గానే చూస్తారు తప్పితే ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటట్టుగా ఉండదు. నెక్స్ట్ డెమోక్రటిక్. ద వర్డ్ implies that the constitution has an established form of constitution which gets its authority from the will of the people expressed in an election. చూడండి డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం అన్నమాట. కంపల్సరీ ఇండియాలో త్రూ ఎలక్షన్స్ ద్వారానే మనకి పరిపాలన అనేది సాగుతుందండి. అది ఎవరు కోరుకుంటారండి? ప్రజలు కోరుకుంటున్నారు. కంప్లీట్ గా ప్రజలు యొక్క విశ్వాసం ఉన్నంత కాలమే మనకి ప్రభుత్వం అనేది ఉంటుంది. అలా డెమోక్రటిక్ అనే వర్డ్ కి మనకి ఎప్పుడు కూడా త్రూ ఎలక్షన్స్ ద్వారా మనకి గవర్నమెంట్ అనేది మారుతుంది. రిపబ్లిక్ అని తీసుకుందాం.
The term indicates that the head of the state is elected by the people. In India, the president of India is an elected head of the state. చూడండి, రిపబ్లిక్ అండ్ మోనార్క్ అని రెండు వర్డ్స్ మనకి వినపడతాయండి. రిపబ్లిక్ అంటే గనక ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మన హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరండి? ప్రెసిడెంట్. ఈయన ఎన్నుకోవటం జరుగుతుంది. అదే మీరు ఇంగ్లాండ్ కనుక తీసుకున్నారనుకోండి, ఇంగ్లాండ్ లో ఏముంటుంది? మోనార్కీ ఉంటుంది. ఎందుకు అంటే గనక రాణి గారి యొక్క పాలనలోనే ఇంకా ఇంగ్లాండ్ అనేది సాగుతుంది. సో మన యొక్క రాజు అంటే మన హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన 5 years కి మారుతున్నాడు. అదే ఇంగ్లాండ్ తీసుకున్నాం అనుకోండి, మారుతున్నారా? మారట్లేదండి. ఇది రిపబ్లిక్ అనే వర్డ్ కి మనం ఇచ్చే కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసలు ఈ కాన్స్టిట్యూషన్ లో మనం చెప్పుకున్నాం కదండి, ప్రియాంబుల్లో ఆబ్జెక్టివ్స్ యొక్క విషయం కూడా తెలుస్తుంది. సో ఏం చెప్పారు దీంట్లో అంటే గనక, ద కాన్స్టిట్యూషన్ ఈస్ ద సుప్రీం లా and it helps to maintain integrity in the society and to promote unity among the citizens to build a great nation. కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీం లా చెప్పుకున్నాం కదండి. మొత్తానికి దేశం మొత్తం కాన్స్టిట్యూషన్ మీద ఆధారపడే ప్రభుత్వ పరిపాలన అంతా సాగుతుంది. దీనికి ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని ఎవరు చూస్తున్నారంటే సుప్రీం కోర్టు చూస్తుంది అని చెప్పాను. సో కాన్స్టిట్యూషన్ ఎందుకు మనకు ఉపయోగపడుతుందంటే, ప్రజల మధ్య యొక్క ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకోవడానికి, అలానే యూనిటీని మెయింటైన్ చేయడానికి కూడా దాని ద్వారా ఏమొస్తుందంటే గ్రేట్ నేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ టు ప్రమోట్ హార్మోనీ. అందరి మధ్య కూడా ఈక్వేషన్ అనేది త్రూ అవుట్ ద నేషన్ ఉండాలనేది ఇది మనకి చెప్తుందండి. సో ఈ ఆబ్జెక్టివ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే, ఏదైతే ఈ మెయింటైన్ ఇంటిగ్రిటీ కానీ యూనిటీ కానీ ఇవన్నీ మనకు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కొన్ని టూల్స్ లాగా ఉపయోగపడతాయండి. ఏంటి ఆ టూల్స్ అంటే గనక, ఇట్ ఈస్ నెసెసరీ జస్టిస్ అండ్ ఫస్ట్ ది జస్టిస్. ఇట్ ఈస్ నెసెసరీ టు మెయింటైన్ ఆర్డర్ ఇన్ సొసైటీ దట్ ఈస్ ప్రామిస్డ్ త్రూ వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఒకసారి చూడండి, జస్టిస్ అనేది న్యాయం అనేది అందరికీ ఇవ్వాలి. ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే కనుక, సొసైటీలో చూడండి మనకి కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ అని ఉన్నాయండి, అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని ఉన్నాయి. వీటి ద్వారా గవర్నమెంట్ అనేది ప్రజలకి జస్టిస్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతుంది. అది కూడా ఎలానో చూడండి, త్రూ సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్. అంటే చూడండి, సోషల్ జస్టిస్ అంటే చూస్తే, సోషల్ జస్టిస్ మీన్స్ దట్ ద కాన్స్టిట్యూషన్ వాంట్స్ టు క్రియేట్ ఏ సొసైటీ వితౌట్ డిస్క్రిమినేషన్ ఆన్ ఎనీ గ్రౌండ్స్ లైక్ caste, creed, gender, religion, etc. సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం అంటే మన కాన్స్టిట్యూషన్ లో చెప్పినట్టు మనం ఒక సొసైటీని క్రియేట్ చేయాలి. ఎలాంటి సొసైటీని క్రియేట్ చేయాలి? ఎటువంటి తారతమ్యాలు ఉండకూడదు, వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. ఏ గ్రౌండ్స్ మీద తీసుకోవాలండి? క్యాస్ట్, క్రీడ్, జెండర్, మగవాళ్ళ ఆడవాళ్ళ, మతపరంగా కానీ ఇలాంటివన్నీ కూడా ఎటువంటి డిస్క్రిమినేషన్ లేని ఒక సొసైటీని క్రియేట్ చేసి మనం అందరికీ సోషల్ జస్టిస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఎకనామిక్ జస్టిస్. ఎకనామిక్ జస్టిస్ మీన్స్ no discrimination can be caused by people on the basis of their wealth, income and economic status. Every person must be paid equally for an equal position and all people must get opportunities to earn for their living. So economic justice లో ఏం చెప్పొచ్చు అంటేనండి, ఎటువంటి ఇన్ఈక్వాలిటీస్ అనేవి క్రియేట్ చేయకూడదు. దేన్ని ఆధారంగా చేసుకొని? ఆర్థిక పరంగా అండి. ఇది వెల్త్, ఇన్కమ్, ఎకనామిక్ స్టేటస్. ఎవ్రీ పర్సన్ కూడా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉండాలంటేనండి, ఒక పని చేశారనుకోండి అతనికి ఈక్వల్ పే ఉండాలి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. అలాగే అందరి పీపుల్కి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి కూడా క్రియేట్ చేయడం ద్వారా మనము ఎకనామిక్ జస్టిస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ అండి పొలిటికల్ జస్టిస్. పొలిటికల్ జస్టిస్ లో వచ్చేటప్పటికి means all the people have an equal, free and fair right without any discrimination to participate in political opportunities. అంతే కదండి. చూడండి,
ఇప్పుడు పొలిటికల్ ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, ఎలక్షన్స్ లో అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు కదండి. ఫలానా వాళ్ళే చేయాలి, వీళ్ళు చేయకూడదు, ఈ క్యాస్ట్ వాళ్ళే కంటెస్ట్ చేయాలి, వాళ్ళు చేయాలి అని ఏం లేదు. ఎవరైనా దే కెన్ కంటెస్ట్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ అనేది దీంట్లో ఇస్తాం. నెక్స్ట్ వర్డ్ అండి ఈక్వాలిటీ. సేమ్ ఇందాకే, the term means equality means no section of society has any special privileges and all the people have given equal opportunities for everything without any discriminations. Everyone is equal before the law. సో ఈక్వాలిటీ అనే టర్మ్ కనుక తీసుకుంటే సేమ్ ఇందాక ఇచ్చినట్టేనండి, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వాలి, ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేది లేకుండా. అలాగే చట్టం ముందు అందరూ సమానులే. ఓకేనండి, అందరూ సమానులే. ప్రెసిడెంట్ అయినా అటెండ్ అవ్వాల్సిందే, గవర్నర్ అయినా అటెండ్ అవ్వాల్సిందేనండి, అలానే ప్రైమ్ మినిస్టర్ అయినా అటెండ్ అవ్వాల్సిందే. కాకుంటే ప్రెసిడెంట్ అటెండ్ అవుతాడు కానండి, ఆయన కొన్ని ఎగ్జామ్షన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది, ఒక ప్రెసిడెంట్ గవర్నర్ కి మాత్రమే. ఓకేనండి, మిగతా అందరూ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. లిబర్టీ. లిబర్టీ అనే వర్డ్ కి ఎలా తీసుకోవచ్చు అంటే చూడండి, లిబర్టీ మీన్స్ ఫ్రీడమ్ for the people to choose their way of life, have political views and behavior in society. లిబర్టీ అంటే స్వేచ్ఛ అండి, మనం ఎలా కావాలంటే అలా జీవించవచ్చు. అలానే మన యొక్క పొలిటికల్ వ్యూస్ ని కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చండి. స్వేచ్ఛ అనేది ఉంటుంది కదండి, ఇండియాలో త్రూఅవుట్ ఇండియా మనం ఏదైనా చెయ్యొచ్చు. బట్ లిబర్టీ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు డూ ఎనీథింగ్. A person can do anything but in the limit set by the law. మీరు ఏ పనైనా చేసుకోవచ్చండి, మీరు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ మీ యొక్క వ్యూస్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎప్పటిదాకా? అంటిల్ ఇట్ డస్ నాట్ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ అదర్స్. అదర్స్ యొక్క ఫీలింగ్స్ ని ఇబ్బంది పెట్టకుండా, గవర్నమెంట్ ని కానీ ఎవరిని కించపరచనంత వరకు మీరు మీ యొక్క వ్యూస్ ని చెప్పుకోవచ్చు అని వర్డింగ్ లో ఉందండి. సో ఫెటర్నిటీ. The word fraternity means a feeling of brotherhood and an emotional attachment with the country and all the people. Fraternity helps to promote dignity and unity in the nation. So fraternity అంటేనండి సౌభాతృత్వం. అంటే దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్నదమ్ముల్లాగా చక్కగా కలిసిమెలిసి ఉండాలి. అలా ఉండటం ద్వారా ఏమవుతుందండి, మన దేశంలో డిగ్నిటీ అనేది, గౌరవం అనేది పెరుగుతుంది, అలాగే యూనిటీ అనేది కూడా పెరుగుతుంది అని చెప్పేసి ఫెటర్నిటీలో చెప్తున్నారు. సో టోటల్ గా ఆబ్జెక్టివ్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఏం చెప్తున్నాయో చూడండి. సో ఇట్ ప్రొవైడ్స్ ఏ వే ఆఫ్ లైఫ్. వే ఆఫ్ లైఫ్ అంటే చూడండి, సౌభ్రాతృత్వం అంటేనండి అందరితోటి మనం చక్కగా బ్రదర్లీహుడ్ తోటి ఉండటం అనేది మంచిదే. అలానే లిబర్టీ, స్వేచ్ఛగా ఉండొచ్చు. అలానే అందరం ఈక్వల్ గా ఉన్నాం అనుకోండి, దట్ లీడ్స్ టు ఏ హ్యాపీ లైఫ్. ఇదంతా కూడా ప్రియాంబుల్లో ఇచ్చిన వర్డింగ్ లో మనకి త్రూఅవుట్ ద కాన్స్టిట్యూషన్ ఇలా ఉంటుంది అని చెప్పారండి. మిగతావి కింద డీటెయిలింగ్స్ లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. సో స్టేటస్ ఆఫ్ ప్రియాంబుల్. ప్రియాంబుల్ మీద కూడానండి కేసెస్ జరిగినాయి. అసలు ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ లో పార్టా కాదా అనే దానికి సంబంధించి 2 కేసులు జరిగాయండి దీంట్లో. బెరుబురి కేసు ఒకటి, కేశవనంద భారతి కేసు అని 2 కేసులు. సో దాంట్లో ఏం చెప్పారనేది ఇంపార్టెంట్ టర్మ్స్ చూద్దామండి. చూడండి, బెరుబురి కేసు దీంట్లో ఎప్పుడు జరిగిందో చూడండి. ఇట్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ రిఫరెన్స్ అండర్ ఆర్టికల్ 143(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ which was on the implementation of Indo-Pakistan Agreement related to the Berubari Union and in exchanging the enclaves which were decided for consideration by the bench consisting of 8 judges. Through the Beriburi case, the court stated that preamble is the key to open the mind of the makers, but it cannot be considered as part of the constitution. Therefore, it is not enforceable in a court of law. So, బెరీబురి కేసులో ఏం చెప్పారు అంటేనండి, ఇండో పాకిస్తాన్ అగ్రిమెంట్ కి సంబంధించి ఈ బెరుబురి యూనియన్ అనేది పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య డివైడేషన్ లో దీనికి సంబంధించి కేసు అనేది వచ్చిందండి. ఈ కేసుకి సంబంధించి ఎంతమంది అండి, 8 జడ్జెస్ అనేది కూర్చొని డిస్కషన్ లో అసలు ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ లో పార్టా కాదా అని చెప్పడానికి వాళ్ళు ఏమని జడ్జిమెంట్ ఇచ్చారు అంటే గనక, ఇది ఒక కీ, జస్ట్
మేకర్స్ యొక్క మైండ్ ఎలా ఉందో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో చెప్పడానికి మాత్రమే ప్రియాంబుల్ ఉపయోగపడుతుంది, కానీ ఇది కాన్స్టిట్యూషన్ లో పార్ట్ గా మనం కన్సిడర్ చేయలేము. సో ఇది కంపల్సరీ ఎన్ఫోర్సబుల్ చేయాలి అని చెప్పేసి కోర్టులో మనము చెప్పలేము అని చెప్పేసి ఈ బెరుబారి కేసులో చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ కేసు కేశవానంద భారతి కేసు అండి. ఇది చాలా ఫేమస్ కేసు అండి. ఈ కేసుకి సంబంధించి 13 జడ్జెస్ అనేది రాయటం జరిగిందండి. ఏది 13 జడ్జెస్ అనేది ఈ కేసుకి సంబంధించి హియరింగ్ లో ఉన్నారనమాట. ఈ కేసులో ఏం చెప్పారో చూడండి. ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ will now be considered as part of the constitution. The preamble is not the supreme power or source of any restriction or prohibition, but it plays an important role in the interpretation of statutes and provisions of the constitution. So it can be concluded that preamble is a part of the introductory part of the constitution. సో అండి ఈ కేసు జరిగినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు అంటే కనుక, ప్రియాంబుల్ అనేది ఈ కేశవానంద భారతి కేసులో 13 జడ్జెస్ కూర్చున్న దాంట్లో ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ లో పార్టే. బట్ ప్రియాంబుల్ అనేది సుప్రీం పవర్ కాదు. దీని మీద ఎటువంటి ఇదేమి రెస్ట్రిక్షన్ పెట్టలేదు, అలానే ప్రొహిబిషన్ పెట్టలేదు. బట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఇంటర్ప్రిటేషన్. అసలు కాన్స్టిట్యూషన్ లో ఏముందో మీరు చూసారు కదండి. ఫస్ట్ లో మనం చూసిన దాంట్లో కంప్లీట్ గా జస్టిస్, లిబర్టీ, ఈ ఎకనామిక్ ఇవన్నీ కూడా దీంట్లోనే మనకు వచ్చాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పేసి అన్నారు. అలానే ఇంకో కేసులో చూడండి. ఇన్ ద 1995 కేస్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ వర్సెస్ LIC ఆఫ్ ఇండియా. దీంట్లో మళ్ళీ ఇంకోసారి కూడా ఏం చెప్పారు సుప్రీం కోర్టు, ప్రియాంబుల్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇన్ ఇండియా. ఇది ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ లో పార్టే, బట్ కానీ కోర్టులో దీన్ని ఎన్ఫోర్సబుల్ మీరు చెయ్యలేరు అని చెప్పేసి చెప్పారు. ఓకేనా అండి. నెక్స్ట్ చూడండి. సో అమెండ్మెంట్ ఆఫ్ ద ప్రియాంబుల్ ఫస్ట్ లో చెప్పాను కదండి. ఈ జడ్జిమెంట్ తర్వాత దీనికి ఫస్ట్ టైం మనకి అమెండ్మెంట్ జరిగిందండి 76 లో కేశవానంద భారతి కేసు తర్వాత. ఏమని చేశారు, ఇది ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ కనుక అమెండ్మెంట్ చేయాలంటండి ఆర్టికల్ 368 ప్రకారం చేయాలి. సో preamble can be amended under article 368 of the constitution but the basic structure of the preamble cannot be amended. దాన్ని మార్చకుండా మీరు ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందండి. సో 42nd అమెండ్మెంట్ 1976 లో సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ వర్డ్స్ అనేవి యాడ్ చేయడం జరిగిందండి. సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ గా మార్చారు. అలాగే యూనిటీ ఆఫ్ ద నేషన్ ఏం చేశారు అంటే కనుక యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అని చెప్పి మార్చడం జరిగిందండి. సో ఫ్యాక్ట్ అనేది ఒకసారి చూడండి. దీంట్లో ఏం ఫ్యాక్ట్స్ ఉంటాయంటే ఆర్టికల్ 394 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ఆర్టికల్ 5, 6, 7, 8, 9, 60, 324, 367, 379 and 394 came into force since the adoption of the constitution on 26th November 1949 and the rest of the provisions on 26th January 1915. ఇది ఒక్కసారి చూడండి. ఆర్టికల్ 394 ఏం చెప్తుందంటే మనకి కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అంటేనండి 26th November 1949 అడాప్ట్ చేసుకున్నారు. బట్ కానీ ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే కనుక 26th January 1950లో వచ్చింది. సో ఇది అడాప్ట్ చేసుకున్నప్పుడు ఏ ఆర్టికల్స్ అయితే ఆ రోజు నుంచే వర్క్ చేయటం అనేది స్టార్ట్ అయినాయి అంటే కనుక ఈ ఆర్టికల్స్ అన్నమాట. ఓకేనా అండి. సో 26th November అడాప్ట్ చేసుకున్నారు. మళ్ళీ నేమో 26th January వరకు ఎందుకు వెయిట్ చేశారు అంటేనండి 1929 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ లో పూర్ణ స్వరాజ్ అని చెప్పేసి January 26th డిక్లేర్ చేసుకున్నారండి. సో 1930 26th January రోజు పూర్ణ స్వరాజ్ అని చెప్పేసి జెండా ఎగరేశారు. కాబట్టి మనం మళ్ళీ 26th January 1950 నాడే కంప్లీట్ గా జెండా అనేది ఎగరేసుకుందాము, ఆ రోజే మనం కాన్స్టిట్యూషన్ అమలు పరుచుకుందాము అని చెప్పేసి చేశారండి. ఒకసారి చూడండి ఇక్కడ 26th November 1949 ని
కాన్స్టిట్యూషన్ డే అని చెప్పేసి అంటారండి. ఎందుకంటే ఆ రోజు అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి కాన్స్టిట్యూషన్ డే. అలానే దాన్ని లా డే అని కూడా అంటారు. ఎందుకు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాయర్ కాబట్టి లా డే అంటం జరుగుతుంది. అండ్ ద రెస్ట్ ఇప్పుడు 26th జనవరిని ఏమంటారు అంటే మీకు అందరికీ తెలిసిందే ఏదండి, రిపబ్లిక్ డే. సో ద కాన్సెప్ట్ ఆఫ్ నెక్స్ట్ పాయింట్ అండి, ద కాన్సెప్ట్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ ఇన్ అవర్ ప్రియాంబుల్ was adapted from the French motto of the French Revolution. ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి ఈ వర్డింగ్స్ తీసుకున్నాండి, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.